మన దేశంలో ప్రస్తుతం ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం కంపల్సరీ చేసింది. అంటే మన వెహికల్స్లో మనం పోయించుకునేటువంటి పెట్రోల్లో ఇథనాల్ కూడా కలిపి ఉంటుందన్నమాట. ఇథనాల్ మిశ్రమం. దీనివల్ల లాభం అని, లేదు నష్టం అని రకరకాల వాదనలు ఉన్నాయి. అసలు నిజమేంటి? నిజమేంటంటే దీనివల్ల అంటే పెట్రోల్లో ఇథనాల్ని కలపడం వల్ల, ఆ కలిపిన దాన్ని మనం వాడడం వల్ల దేశానికి మంచిది, వ్యక్తులకు మాత్రం నష్టం. అదేంటి? దేశానికి ప్రయోజనం అయితే వ్యక్తులకు మాత్రం ఎందుకు నష్టం అనే ప్రశ్న వస్తుంది. దాన్ని వివరించే ముందు అసలు ఇథనాల్ అంటే ఏంటి? ఇథనాల్ అంటే ఈ చెరకు, మొక్కజొన్న, అలాగే దెబ్బతిన్నటువంటి ధాన్యాలు, బియ్యం లాంటివి, వీటి నుంచి తయారయ్యేటువంటి బయోఫ్యూయల్, జీవ ఇంధనం అంటారు తెలుగులో. దీన్ని ప్రధానంగా పెట్రోల్లో కలుపుతారు. ఆ కలిపిన దాన్ని వెహికల్స్లో వాడతారు ఫ్యూయల్గా. ఎంత కలుపుతారు? ప్రస్తుతం భారతదేశంలో 10% ఇథనాల్, 90% పెట్రోల్ కలిగినటువంటి మిశ్రమం వాడకంలో ఉంది దేశవ్యాప్తంగా. దీన్ని E10 ఇంధనం అంటారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ చేసింది. సో మనం ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నా కూడా దాంట్లో 10% ఇథనాలు, 90% పెట్రోల్ ఉంటుందన్నమాట. సో భారతదేశం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ E10 అనేటువంటి లక్ష్యాన్ని సాధించింది. నెక్స్ట్ E20 అనే దానికి టార్గెట్ చేశారు. అంటే 20% ఇథనాలు, 80% పెట్రోల్ కలిగినటువంటి మిశ్రమం. ఇప్పుడు ఇండియాలో E20ని అమలు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఆ ప్రకారం దేశంలో చాలా చోట్ల ఇప్పటికే E20 పెట్రోల్ని, 20% ఇథనాల్ కలిసినటువంటి పెట్రోల్ని అమ్ముతున్నారు. ఆ తర్వాత E85 ఫ్యూయల్ కూడా ఉంటుంది. అంటే అందులో 85% ఇథనాలు, 15% మాత్రమే పెట్రోల్ ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఉపయోగించడానికి ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఉంటాయి. అవి ప్రస్తుతం లేవు మన దగ్గర. ఆ తర్వాత E100 ఫ్యూయల్ అన్నారు. అంటే 100% ఇథనాల్తో తయారైనటువంటి ఇంధనం. అందులో పెట్రోల్ ఎలిమెంటే ఉండదు అసలు. అయితే దీనిని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి వెహికల్ ఇంజిన్లో మాత్రమే ఉపయోగించవచ్చు. సో ఇండియాలో ప్రస్తుతం గత 10 ఏళ్లుగా ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని వాడటం మొదలైంది. ఇంతకుముందు చెప్పినట్టు E10 అనేది ఇప్పుడు కంపల్సరీ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 10% ఇథనాల్ ఉంటుంది మన పెట్రోల్లో. అతి త్వరలో ఇది 20% అవుతుంది. ఏంటి దీనివల్ల లాభం? ఇంతకుముందు చెప్పాను దేశానికి ప్రయోజనం అని. ఏ రకంగా దేశానికి ప్రయోజనం? మనం ఇప్పుడు భారీ ఎత్తున పెట్రోలు, డీజిలు, క్రూడ్ ఆయిల్ వీటన్నిటిని దిగుమతి చేసుకుంటాం. అందులో పెట్రోల్ శాతం చాలా ఎక్కువ. దీనివల్ల మనం విదేశీ మార్గ ద్రవ్యాన్ని భారీ ఎత్తున ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనం తయారు చేయం కాబట్టి పెట్రోల్ని భారీ ఎత్తున మనం దిగుమతి చేసుకోవాలి కాబట్టి మన దగ్గర ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎప్పుడూ భారీగా ఉండాలి. అవి ఎప్పుడు భారీగా ఉంటాయి? మన ఎగుమతులు ఎక్కువైతే. ఆ స్థాయిలో మనకి ఎగుమతులు లేవు. అందువల్ల మనం ప్రత్యేకంగా ఆ విదేశీ మార్గ ద్రవ్యాన్ని దాచిపెట్టుకోవాలి. సో విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఒక పెట్రోలు, డీజిల్ వీటి మీదనే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అదే ఇప్పుడు పెట్రోల్ వినియోగం తగ్గిందనుకోండి, ఆ మేరకి విదేశీ మార్గ ద్రవ్యం ఆదా అవుతుందన్నమాట. ఆ రకంగా ఇప్పుడు ఈ 10% ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్లో భారతదేశానికి ఇప్పటి వరకు 1,67,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మార్గ ద్రవ్యం ఆదా అయిందట. అదొక పాయింట్ అయితే, రెండవది ఇంధన భద్రత అన్నారు. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి? మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి కదా పెట్రోల్ని. కాబట్టి మన చేతుల్లో ఏమీ ఉండదు, మనకు సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు జరిగినట్టే అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల చాలా కాలం పాటు సరఫరాలో ఇబ్బందులు వచ్చినాయి. దానివల్ల రేట్లు పెరిగినాయి. ఇదంతా ఏంటి? భద్రత లేకపోవడం, గ్యారంటీ ఏమీ ఉండదు. అదే ఇథనాల్ వినియోగం పెరిగిందనుకోండి, అది మనమే ఉత్పత్తి చేసుకుంటాం కాబట్టి మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఎనర్జీ సెక్యూరిటీ కోసం. తర్వాత పొల్యూషను. సాధారణంగా పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా పొల్యూటెంట్స్ కదా, ఎమిషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఉద్గారాలు అంటారు కదా. సో E20 వాడకం వలనట ఈ కార్బన్ మొనాక్సైడ్ ఉద్గారాలు 30 నుంచి 50% వరకు, అట్లాగే హైడ్రోకార్బన్ ఉద్గారాలు సుమారు 20% వరకు తగ్గుతాయట. సో ఆ రకంగా ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. టెయిల్ పైప్ నుంచి వచ్చేటువంటి ఆ కాలుష్యం ఉంటుంది కదా, మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, అందులోంచి వెలువడేటువంటి కాలుష్యాలు బాగా తగ్గుతాయి ఇథనాల్ కలపడం వల్ల.
చివరిగా ఇంకొక లాభం ఏంటంటే రైతులకి. మరి ఇథనాల్ని తయారు చేయాలంటే చెరకు, మొక్కజొన్న, మిగులు ధాన్యాలు వీటి అవసరం ఎక్కువ కాబట్టి వీటికి స్థిరమైన మార్కెట్ లభిస్తుంది రైతులకి. సో తద్వారా వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇవన్నీ లాభాలు. వీటిలో అతిపెద్ద లాభం ఏంటంటే విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేయటం. ఇప్పుడు నష్టాలేమిటి? నష్టాలేమిటంటే ఫస్ట్ పాయింట్ మైలేజ్ తగ్గుతుంది. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో ఆ ఎనర్జీ డెన్సిటీ, శక్తి సాంద్రత 30-35% తక్కువగా ఉంటుందట. దానివల్ల మనకి వెహికల్స్కి మైలేజ్ 5-12% వరకు తగ్గుతుందట. అంటే అర్థం ఏంటి? అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనాన్ని వాడాలి, ఎక్కువ పెట్రోల్ను పోయించుకోవాలి మీరు. అంటే మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది. రెండవది, ఇథనాల్ కలిపినటువంటి పెట్రోలు పాత వెహికల్స్కి మంచిది కాదు. ఈ కొత్త వెహికల్స్ దానికి అనుగుణంగా తయారు చేస్తున్నారు కానీ పాత వెహికల్స్ అందుకు అనుగుణంగా ఉండవు. దానివల్ల ఈ ట్యాంకులు, రబ్బర్ సీల్స్, పైపులు దెబ్బతింటాయట. తర్వాత ఇథనాల్కు లక్షణం ఉంది, అది గాలిలో తేమని పీల్చుకుంటుంది. దానివల్ల తుప్పు పట్టడం ఈజీ అనమాట వెహికల్. ఇంకొక సమస్య ఏంటంటే ఇథనాల్ తయారు చేయడానికి చెరకు, మొక్కజొన్న, ఈ మిగులు ధాన్యాలు ఇట్లాంటివన్నీ అవసరం అని చెప్పాను. వాటి నుంచే తీస్తారు ఇథనాల్ని. రైతులందరూ వాటి మీద ఫోకస్ చేస్తే ఇథనాల్ తయారీ కోసం సప్లై చేయడానికి అప్పుడు ఆహార ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే ఇథనాల్ తయారీ కోసం అని చెప్పి నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చెరకు ఆధారిత ఇథనాల్ తయారీకి భారీ స్థాయిలో నీరు అవసరం అట. ఆ రకంగా వాటర్ కన్జంప్షన్ పెరగడం వల్ల వాటర్కి ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇది కాకుండా చివరిగా పర్యావరణానికి కొంత లాభం అని చెప్పాను ఇథనాల్ వల్ల, కానీ వేరే రకంగా కొంత నష్టం కూడా ఉంది. వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, కాలుష్యాలు, అవి తగ్గుతాయి. కానీ ఇథనాల్ తయారీ కోసం ఈ చెరకు, మొక్కజొన్న, ఇతర ధాన్యం అవశేషాలు ఇవన్నీ కావాలి కదా. వాటి పంటల సాగు కోసం ఎరువుల వినియోగం ఎక్కువ అవుతుంది, ప్రాసెసింగ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఎమిషన్స్ చాలా ఉంటాయి. దానివల్ల పొల్యూషన్ కొంత యాడ్ అవుతుంది. ఒక రకంగా లాభం కానీ మరో రకంగా నష్టం, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్. సో ఇండియాలో ఏమిటి ఇప్పుడు పరిస్థితి అంటే ఇథనాల్కి సంబంధించి దేశంలో చాలా చోట్ల ఇప్పటికే E20 అమల్లో ఉంది. E20 అంటే 20% ఇథనాలు, 80% పెట్రోలు కలిపినటువంటి మిశ్రమం, బ్లెండెడ్ పెట్రోల్ అంటారు. మరికొద్ది రోజుల్లో E20 అనే లక్ష్యాన్ని చేరుకుంటాం మనం. ఇప్పుడు దేశంలో తయారయ్యేటువంటి ఆటోమొబైల్స్ అన్నీ కూడా E20 అనుకూల వాహనాలే. అంటే E20 కోసమే తయారు చేశారు వాటిని. భవిష్యత్తులో E85, E100 అంటే సంపూర్ణంగా ఇథనాల్తో మాత్రమే నడిచేటువంటి వాహనాలని తయారు చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలని. సో భవిష్యత్తులో 100% ఇథనాల్ వాడేటువంటి వెహికల్స్ వస్తాయన్నమాట. సో మొత్తంగా ఏమిటంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల ఖచ్చితంగా దేశ ప్రయోజనాలకి కొంత లాభం చేకూరుతుంది. కొంత లాభం కదా, చాలా లక్షలాది కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. కానీ ఇంతకుముందు చెప్పినట్టు వ్యక్తులకి 2-3 రకాలుగా నష్టం ఉంది. మైలేజ్ తగ్గటం అనేది పెద్ద నష్టం. తర్వాత ఇంజన్లు తుప్పు పట్టడం లాంటివి కొంచెం ఫాస్ట్గా జరుగుతాయి. సో వాటిని కాంపెన్సేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బోర్డంత డబ్బుని ఆదా చేస్తుంది కదా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని వాడటం ద్వారా. మరి పెట్రోల్ మీద రేటు తగ్గించవచ్చు కదా ఆ మేరకి. సో ఆ రకంగా వినియోగదారుడికి లేక వ్యక్తులకి నష్టం జరుగుతోందని చెప్పుకున్నాం కదా. ఆ జరిగే నష్టాన్ని కొంత పూడ్చవచ్చు కదా. కానీ ఆ రకమైన ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చేయలా. అందరూ కంపల్సరీగా E20 వాడాల్సిందే అని హుకుం జారీ చేశారు అంతే. దీని మీద అవేర్నెస్ పెరిగితే కానీ బహుశా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగదు. ఒత్తిడి పెరిగితేనే ఏదో రకంగా వ్యక్తులకి జరిగేటువంటి నష్టాన్ని పూడ్చటం మీద ప్రభుత్వం కొంత దృష్టి పెడుతుంది.